బొజ్జలు ఎవరున్నారు? బేబీ బాయా బేబీ గర్లా? బాయ్ ఫ్రెండ్ కావాలా? ఇదేం కర్మలా దేవుడా. మంచిగా ఫ్లాట్లు అవన్నీ పక్కన పెట్టమని చెప్పు మీ అమ్మమ్మని. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. డిప్రెషన్. చెప్పురా. చెప్పు తీసుకుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. తప్పకుండా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వీక్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. 1 వీక్లో నేను ఏమేమి చేశాను అనేది ఒక వీడియో చేశాను అనమాట. డెలివరీకి ముందు ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాము, ఆ వీక్దేనమాట ఈ వీడియో. మొత్తం చూసేయండి లాస్ట్ వరకు. నిర్వీట్రా ఇట్రా. పోనిర్వి అమ్మ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. 1 గంట దాకా అలవాటు అయ్యేలోపు టైం ఉన్నారు. చెప్పు. బొజ్జలు ఎవరున్నారు? బేబీ బాయా బేబీ గర్లా? ఎందుకు గర్ల్ కదా? గర్ల్ అయితే నీకు ఫ్రెండ్ అవుతుందిగా. బాయ్ ఫ్రెండ్ కావాలా? తెలుసు. మంచిగా ఫ్లాట్లు అవన్నీ పక్కన పెట్టమని చెప్పు మీ అమ్మమ్మని. అర్థమైందా? అది ఇదొకతే కాదు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఇద్దరు దొంగలు అనమాట. వాళ్ళ వల్లనే స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, కానీ వీళ్ళిద్దరి మీద ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నేను ఛానలే పెట్టేశాను అనమాట, కొంచెం డైవర్ట్ అవ్వడం కోసం. పక్కనుందేమో తన కూతురు సంతూర్ మమ్మీ లాగా ఉంది కదా, కానీ అస్సలు మొహమాట పడకుండా సిగ్గు లేకుండా పంది తిన్నట్టు తింటుంది. అయినా కొంచెం బక్కగా ఉంటుంది. ఎంత తిన్నా బక్కగా ఉండే అదృష్టం అందరికి ఉండదు కదా. తను నేను 8th మంత్లో ఉన్నప్పుడు వచ్చిందనమాట. వస్తూనే ఉంది, హైదరాబాద్లో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వచ్చి కలిసి వెళ్తూ ఉంటుంది. వచ్చింది కదా, నాకేమైనా పనిలో హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఒక పని పెట్టుకొని వచ్చి కూర్చొని ఆడ చేస్తుంది, నాతో పనులన్నీ చేపిస్తుంది. ఎప్పుడు వచ్చినా అంతే, పందిలాగా తిన్నా. ఒక కొత్తిమీర పుదీనా కట్ చేయడం తప్ప ఏం చేయదనమాట. ఎప్పుడైనా ఏమైనా పని చేసిద్ది, ఏదైనా వంట చేసిద్ది అని చూస్తూ ఉంటాను. నేను నాతోటే చేపించుకొని తినేసిపోద్ది అనమాట. కానీ ఇలా ఎవరో ఒకరు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అసలే లోన్లీగా ఫీల్ అయ్యే టైము, ఎవరైనా వస్తారా ఉంటారా అన్న ఫీలింగ్లో ఉంటా. ఖచ్చితంగా వస్తుంది, ఆ డే అంతా స్పెండ్ చేసి వెళ్తుంది అనమాట. తను ఇక్కడ ఉన్నన్ని రోజులు వచ్చింది నాతో స్పెండ్ చేసింది, వెళ్ళింది వాళ్ళ హస్బెండ్తో పాటు. మోస్ట్లీ గిన్నెలు నేను సింక్ దగ్గరే వాష్ చేస్తాను, కానీ 8th మంత్ వచ్చినప్పటి నుంచి నేను ఇలా బయట కూర్చొని వాష్ చేసేసుకుంటున్నాను అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉందని. ఇది చూడవా ఒకసారి, నీ ఫేస్ చూపివా. ఎర్రగైన పండుకోతి లెక్క. ఏది మళ్ళీ చెప్పురా. చెప్పు తీసుకుంటా. సరే, ఆ రోజు నేను స్పెషల్స్ ఏమేం చేశానో చూసేయండి. ఫిష్ ఫ్రై చేశాను, ఫిష్ కర్రీ చేశాను. పాప ఫిష్ ఫ్రై తినదు కాబట్టి తన కోసం నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట. నేను వంట చేస్తుంటే చూడండి ముగ్గురు ఎలా కూర్చున్నారో. హస్బెండ్ ఐ చూశారు కదా, అక్కడ ఏమైంది అని అంటే బైక్ మీద వస్తుంటే ఒక పురుగు కుట్టిందనమాట. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అది దగ్గరగా ఒక 1 వీక్ దాకా ఉంది. ఏం చేశారంటే అది పెయిన్ వస్తుందని చెప్పి దాని మీద ఐస్ క్యూబ్స్ పెట్టేస్తే అదంతా నల్లగా మచ్చలాగా ఫామ్ అయిపోయి ఆ తర్వాత ప్యాచెస్ లాగా ఊడిపోయిందనమాట. వంటంతా అయిపోయాక హ్యాపీగా తినేసామన్నమాట రిలాక్స్డ్గా. మా ఫ్రెండ్ ఏమో మంచిగా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టింది, ఐస్ క్రీమ్స్ కూడా లాగించేసాము. ఆ క్లిప్ లేదు. బంప్తో డ్యాన్స్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట. నేను రీల్స్ చేయాలంటే ఇదే ఉండాలి పక్కన, అందుకే వచ్చినప్పుడు మంచి రీల్స్ చేసేస్తాను. ముందు అవి కూడా అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. ఆ తర్వాత ఈవినింగ్ దాకుండి ఆ తర్వాత వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డేనే పాపకి టూత్ సర్జరీ ఉంది, అందుకే తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి. అక్కడ ఉంది వాళ్ళ ఫాదర్ అయితే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. మళ్ళీ అలా అనుకుంటారని చెప్తున్నాను. వాళ్ళు అలా వెళ్ళగానే మా చిన్న గెస్ట్ ఇంకోటి వచ్చేసాడు, చూసేయండి. కమ్ మిన్ను బాబు, ఎందుకు వచ్చావు మా ఇంటికి? మిన్నుగా, అరే దొంగ పిల్ల, బుజ్జుకొండలు, దొంగ బాబులు.
నో నో మిన్ను నో 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 మిన్ను కమ్ బ్యాక్ మిన్ను కమ్ బ్యాక్ దా 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 ఏ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసుంటుంది మిన్ను ఎవరో మా కింద పోర్షన్లో ఉండే అబ్బాయి అనమాట. వాడికి 10 months, ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. అసలు మేమంటే చాలా ఇష్టం, మాకు కూడా వాడంటే చాలా ఇష్టం. వచ్చినంతసేపు చాలా హ్యాపీగా ఆడుకుంటాడు. మా హస్బెండ్ దగ్గరే ఉంటాడు, నేను ఎత్తుకోను కదా. ఆయన అయితే మంచిగా ఎత్తుకుంటాడు, ఆడిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనతోటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఒక్కరోజు చూడకపోతే బెంగ వచ్చేస్తుంది నాకు మిన్నుని. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట మాకు అసలు పని. ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాము. డెలివరీకి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో దానికోసం అని చెప్పి మేము కొత్తలో వచ్చినప్పుడు క్లీన్ చేసింది ఇల్లు, మళ్ళీ అప్పటిదాకా క్లీన్ చేయలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ చేయలేమని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకోటి ఏంటంటే మా ఓనర్ వచ్చిందనమాట ఇంట్లోకి. ఆ రోజే ఇల్లంతా చెత్తగా ఉంది. సో అందుకే ఇల్లంతా దులిపేద్దామని ఫిక్స్ అయ్యాము. ఉండేది ఇద్దరమే కాబట్టి ఇద్దరమే పని చేసుకోవాలంటే ఒక్క రోజులో అవ్వదు కదా ఇల్లు క్లీన్ చేయడం అనేది. అందుకే ఒక 3 days లాగా పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ డే హాల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. మా హస్బెండే క్లీన్ చేస్తాడు మోస్ట్లీ దులపడం అదంతా. నేను ఏం చేశానంటే జస్ట్ ఫ్రేమ్స్ తుడిచి ఆయనకు కొంచెం హెల్ప్ చేశాను. ఇప్పుడు నేను తుడిచే ఫ్రేమ్ వచ్చేసి మా హస్బెండ్కి నేను గిఫ్ట్ చేశాను అనమాట. బర్త్డేకో లేకపోతే మా లవ్ యానివర్సరీకి అట్లా గిఫ్ట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. అప్పట్లో అలా ఉండేవాళ్ళం అనమాట, ఇప్పుడు ఇలా అయిపోయాం మేము. ఇది నెక్స్ట్ వచ్చేదేమో మా తమ్ముడు నాకు మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ చేశాడనమాట. మా వెడ్డింగ్ ఫోటో నాకు చాలా ఇష్టం, అసలు చాలా బాగుంటుంది. అవన్నీ క్లీనింగ్ నేను పెట్టుకున్నాను అనమాట. ఆయన ఇల్లు దులపడంలో ఉన్నాను. నేను ఎక్కువసేపు నిల్చోలేను కాబట్టి కూర్చునే పనిలేదు, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రేమ్స్, స్టాచ్యూస్ అవేమన్నా ఉంటే అవన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అసలు ఎంత హెక్టిక్ అనిపించిందంటే నేను మా హస్బెండ్ చాలా అలసిపోయాం. నాకంటే ఎక్కువ ఆయనే అలసిపోయాడు అనమాట. ఎందుకంటే ఒక్కడే చేయాలి కదా, నేను కొంచెం హెల్ప్ చేస్తా అంతే. ఎవరినైనా వర్కర్ని పెట్టుకుందామంటే అసలు వర్కర్స్ కూడా చాలా బిజీ అయిపోయారు. ఎవరిని అడిగినా మాకు కుదరదని అంటున్నారు. ప్లస్ ఇంత చిన్న పనికి వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనమాట. ఎందుకు కొంచెం మనమే ఓపిక చేసుకొని ఉంటే చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. 3 days పట్టింది మాకు రోజుకు ఒక రూమ్ క్లీన్ చేయడానికి. మాకు క్లీన్ చేయడానికి మా హస్బెండ్ సైడ్ కానీ మా సైడ్ కానీ ఎవ్వరు హెల్ప్ తీసుకోలేదు. మేమిద్దరమే చేసుకున్నాం. నేను 8th monthలో ఎంటర్ అయినప్పుడు స్టార్ట్ చేసామన్నమాట క్లీనింగ్. 9th month తర్వాత చేద్దామని అనుకున్నాం కానీ 9th month తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఫస్టే క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోయిద్దని చెప్పి అనుకున్నాం అనమాట. మా ఇంట్లో మోస్ట్లీ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇదేమో మా తమ్ముడిది. మా తమ్ముడు నార్మల్గా డిజైనర్ అనమాట, ఫోటో డిజైనర్. సో వాడి అన్ని సైజ్ ఫొటోస్ ఉంటాయి. ఇవి నేను ఉంచుకున్నాను, నేను హాల్లో పెట్టుకున్నాను అనమాట చాలా ఇష్టంగా. ఇంకెవ్వరు ఫొటోస్ ఉండవు మా ఇంట్లో, మా ముగ్గురువే ఉంటాయి. మా తమ్ముడిది, నాది, మా హస్బెండ్ది. ఇంకా కొన్ని రోజులు అయితే మా బేబీది కూడా యాడ్ అవుతుంది అనమాట. పాపం చూడండి మా హస్బెండ్ అసలు ఈ వేడికి ఎలా అయిపోయాడో, మొత్తం తడిచిపోయాడు. ఇంకా అది అయ్యేసరికి అసలు ఎంత టైం పట్టిందో అన్నీ తీసి క్లీన్ చేయడానికి చాలాసేపు పట్టింది మాకు. ఇది కొత్త ఇల్లు అనమాట మేము వచ్చింది. కొంచెం నీట్గా ఉంచుకుంటే బాగుంటుందని అనిపించింది. మేము ఎక్కడ పడేసేవాళ్ళం. నేను కొంచెం లేజీగా అనిపించేది నాకు. మా హస్బెండ్ ఏమో వర్క్ చేసి వచ్చి జాబ్ చేసి వచ్చి ఆయన అలసిపోయేవాడు. అసలు ఎక్కడ పడేసేవాళ్ళం అనమాట. అంతా చూస్తుంటే అసలు ఈ చెత్త అంతా చూస్తే నాకైతే ఆ రోజు మైండే పని చేయలేదు. అందులో అవసరం ఉన్నాయి కొన్ని అయితే, అసలు మొత్తం పనికిరాని చెత్త ఎక్కువ ఉందన్నమాట ఇంట్లో. సో కావాల్సిన అన్నీ ఉంచుకొని మిగతా అన్నీ ప్యాక్ చేసి పడేసాము, అవసరం లేని అన్నీ పడేసామన్నమాట. నాకేంటంటే ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి ఏది చూసినా ఇది అవసరము, ఇది నాకు కావాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకో మరి. అందుకే ఈసారి మా ఆయన స్ట్రిక్ట్గా చెప్పాడు, ఇది అవసరం ఉంటేనే ఉంచాలి లేకపోతే లేదు. ప్రతిసారి కావాలని అన్నీ ఉంచుకుంటున్నాం, అంత చెత్త అవుతుంది ఇంట్లో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. సో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అవసరం ఉన్నాయి అన్నీ నువ్వే ఉంచేసి మిగతా అన్నీ పడేసేయమని చెప్పేశాను. ఎందుకంటే ఆ బ్యాగ్స్ అవన్నీ ఎప్పుడైనా పనికొస్తే ఉంచేస్తున్నాను నేను. చూడండి 3-4 hours పట్టింది క్లీన్ చేయడానికి మా హస్బెండ్కి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేసి పెట్టాడనమాట నీట్గా. అసలు ఆ చెత్త అంతా ఎన్ని బస్తాలు వెళ్ళిందో అసలు ఇంట్లో. అంత చెత్త ఉంచుకుంటున్నాం ఇంట్లో అని అనిపించింది నాకైతే. ఇది నెక్స్ట్ day 2 ఆఫ్ క్లీనింగ్ అనమాట.
కిచెన్ చూడండి ఒకసారి. అసలు కిచెన్ నీట్గానే ఉంటుంది కానీ ఇందులో ఏంటంటే నేను సామాన్లన్నీ ప్యాక్ చేసి పెట్టకుండా అన్నీ అవసరం వస్తాయని చెప్పి నేను ఓపెన్ చేసి పెట్టేశాను బయట. దానివల్ల అన్ని గిన్నెలు కనిపించడం, అసలు ప్లేస్ చాలా ఆక్యుపై చేసుకుందనమాట. అసలు ఇప్పుడు అవసరం లేని అన్నీ ప్యాక్ చేసి పక్కన పెడేయాలని ఫిక్స్ అయిపోయినా నేను. డెలివరీ తర్వాత అసలు నేను అవన్నీ వాడను, మోస్ట్లీ వంట లేదని 1-2 గిన్నెల్లోనే చేస్తాం మేము. కానీ ఉన్నాయి కదా అని అన్నీ తీసి సింక్లో వేయడమే సరిపోతుంది. అవి వాష్ చేయడానికి తలనొప్పి వస్తుంది అనమాట. అసలు టార్చర్గా ఉంది. ఇక మళ్ళీ ఇది స్టార్ట్ చేసాం నేను మా హస్బెండ్. నేనేంటంటే అన్ని గిన్నెలు తోమి డ్రై చేయడంలో, ఆయనేమో కిచెన్ అంతా దులిపేసి టాప్ ఫ్లోర్స్ అన్ని కడిగేసి నీట్గా వాటి మీద పేపర్ సెట్ చేయడం అలాంటి షేర్ చేసుకున్నాం అనమాట ఇద్దరము. గ్లాస్ జార్స్ కొనేటప్పుడు మంచిగా ఉంటుంది, హాయిగా పెట్టుకోవచ్చు, నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అని. కానీ మెయింటైన్ చేసేటప్పుడే తెలిసిద్ది. మాకు ఇంట్లో అసలు మెయిన్ రోడ్కి మేము దూరంగా ఉన్నా కూడా ఇంట్లో ఎంత డస్ట్ వస్తుందంటే అసలు చెప్పలేను అనమాట. అసలు ఇల్లంతా డస్టీగా అయిపోతుంది ఎందుకో. కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నా అసలు ఏదో ఒక డిస్టర్బ్ అవుతుంది. పక్కన స్టాండ్లో చూడండి మీరు, మసాలా ప్యాకెట్స్ అవన్నీ తీసుకురావడం అక్కడ పెట్టేయడం అదే సరిపోతుంది. ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే అసలు ఏవేం కావాలి గిన్నెలు ఏవే వద్దు మిగతా అన్ని ప్యాక్ చేసి పెట్టేద్దామని ఒక దాంట్లో ఒకటి వేస్తున్నారనమాట. నేను కూడా అసలు అవసరం లేని ఒక్కటి కూడా ఉంచలేదు, అన్ని ప్యాక్ చేపిచ్చేసాను. చాలా అంటే చాలా స్పేస్ వచ్చిందనమాట. అసలు ఈ బొద్దింకల గోలేంటో నాకు అర్థం కాదు. ఇంట్లో అసలు టార్చర్ అనిపిస్తుంది. అసలు ఎన్ని బొద్దింకలు ఉన్నాయో అసలు. నేనైతే అట్లా పురుగులు వస్తూ ఉంటే ఒక టార్చర్ కనిపిస్తుంది నాకు. ఆ కాక్రోచ్ది తీసుకొచ్చి అవి పెట్టినా కూడా అసలు పోట్లేవన్నమాట. అసలు ఇల్లంతా నింపేసినాం. అసలు మేము ఉండేదే ఇద్దరము. ఆ సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్నగా మ్యారేజ్ అప్పుడు ఒక్కొక్కటి కొంటా ఉన్నాం, మొత్తం నింపేసుకుంటున్నాం అనమాట. అప్పుడు మేము డీమార్ట్ పక్కన ఉండేది, ఏది మంచిగా కనిపిస్తే అది తీసుకొని బాస్కెట్లో వేసుకోవడమే. మా హస్బెండ్ ఏమో జస్ట్ అవన్నీ తీసి ప్యాక్ చేసి పెడతాం, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకుందామని అంటాడు. నాకేంటంటే ప్యాక్ చేస్తాను, ఎలాగైనా ఇల్లు క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేదేదో మంచి క్లీన్ చేసేద్దామని చెప్పి నేను అన్నీ తోముతున్నాను అనమాట. గిన్నెలు అన్నీ తోమే సర్దుదాం, నార్మల్గా వద్దాను. ఆయనేమో అసలు స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా, నార్మల్గా పెట్టేద్దాం, మళ్ళీ తీసుకునేటప్పుడు ఎలాగో తప్పదు వాష్ చేయడం అని ఆయన అంటున్నాడు అనమాట. అసలు ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, నీట్గా క్లీన్ చేసి పెట్టేసాం. సామాన్లు అన్నీ తీసేసాం అనమాట. అన్నీ తీసేస్తే అసలు ఎంత స్పేస్ వచ్చిందో అది చూడండి. బస్తా నిండా పెట్టేసామన్నమాట సామాన్లన్నీ. ఇంకా పైన చాలా ఉన్నాయి, ఇవి అవసరం లేనివి. అవి ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా అని తీస్తూ ఉన్నాం, వాడుకుంటూ ఉన్నాం. అదొక టార్చర్ అనమాట వాష్ చేయడానికి. ఎందుకులే అని చెప్పి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసినాం. ఇక్కడ చూడండి మా తమ్ముడు వచ్చాడనమాట. మా తమ్ముడికి పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే ఆ మిన్నుగాడిని తీసుకొస్తే వాడిని ఎంత బాగా ఆడిస్తున్నాడు చూడండి. వీడు కూడా, ఈ దొంగ ఫెలో కూడా ఎవరైనా బాగా ఆడిస్తే వాళ్ళ దగ్గరే మంచిగా ఉంటాడనమాట. వాడు ఎంత బాగా ఆడుకున్నాడో, చాలాసేపు ఒక 2 గంటల దాకా పడుకున్నాడు, ఆ తర్వాత మంచిగా ఆడుకున్నాడు. ఇక్కడ వచ్చేసి డే 3 అనమాట. ఇది లాస్ట్ డే ఆఫ్ క్లీనింగ్. బెడ్రూమ్ క్లీన్ చేయాలని చెప్పి ఎంత చెత్తగా ఉందంటే బెడ్రూమ్ అసలు. మా ఆయన ర్యాక్ నీట్గా పెట్టుకుంటాడు, నేనేంటంటే బట్టలు తీయడము దోపేయడము, బయట నుంచి తీసుకురావడము, వాష్ చేసి మళ్ళీ వాటిని అట్లా దోపేయడము, ఎక్క పడేయడము. అసలు పార్సల్ కవర్స్ కానీ అవి పనికిరానివి. అసలు ఎంత చెత్త ఉందంటే బెడ్రూమ్లో, ఇంత చెత్త పెట్టుకొని ఉంటున్నామా ఇన్ని రోజులని అనిపించింది నాకైతే. ఆ బేబీ ఫొటోస్ చూడండి, అది నేను 4th మంత్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి అతికిచ్చినవి. మా హస్బెండ్ ఏం చేశాడంటే ఆయనకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి నన్నే స్టార్ట్ చేయమన్నాడు. నేను నా బట్టల వరకు మంచిగా మడతేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే నా ర్యాక్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఆయన ఎంత నీట్గా పెట్టుకుంటాడో, నా బట్టలు కూడా ఆయనే నీట్గా పెడతాడు. ఇక కామన్ కదా ఫ్రెండ్స్, నాకు ఎంత లేజీగా అనిపిస్తుందో అసలు. అయినా కూడా నేను మేనేజ్ చేసుకుంటున్న ప్రెగ్నెన్సీ మొత్తం. ఈ బట్టలు ఏంటంటే నాకు అసలు ఫిట్ అవ్వట్లేదు బంప్ వల్ల. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ తీయొచ్చు అని చెప్పి ఈ ప్యాకింగ్ కవర్స్లో పెట్టేస్తున్నాను. మా ఇంట్లో బీరువా లేదు కాబట్టి మొత్తం ప్యాకింగ్ కవర్స్లో పెట్టి ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు నేను వేసుకునేటి ఒక 4-5 డ్రెస్సెస్ ఉన్నాయి అంతే, అవే వేసుకుంటున్నాను. నేను ఇంకా కొత్తవి కూడా ఆర్డర్ పెట్టుకోవట్లేదు. ఓన్లీ ఫీడింగ్ ఫ్రాక్స్, ఫీడింగ్ నైటీస్ లాంటివి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను వెయిట్ లాస్ అవుతాను, మళ్ళీ వెయిట్ పెరుగుతానో తెలియదు కదా, తీసుకొని కూడా వేస్ట్ సైజ్ తెలియనప్పుడు. ఎందుకని చెప్పి నేను అసలు ఎక్కువ క్లాత్స్ ఏం పర్చేస్ చేయట్లేదు.
నా వీడియోస్ అన్ని చూస్తే మీకే తెలిసిద్ది అనమాట. ఒక 4-5 డ్రెస్సెస్లోనే అన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు డ్రెస్సెస్ పర్చేస్ చేయడంలో, ఎందుకనంటే తర్వాత సరిపోతే లేదు అని. నా బాడీ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతుందన్నమాట. కానీ డెలివరీలో చాలామందికి వెయిట్ లాస్ అవుతుందని అంటున్నారు. చూద్దాం అప్పటి వరకు ఎంతలోపు పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అన్నట్టు. ఇంకా శారీస్ కూడా నేను ఏం స్టిచ్ చేయించుకోవట్లేదు, చాలా శారీస్ ఉన్నాయి అంతే పెట్టేశాను పక్కన. ఇప్పుడు అసలు అంత ఓపిక లేదు. నేను నియర్లీ 8 months నుంచి ఇంట్లోనే ఉన్నాను అనమాట. అసలు ఎటు వెళ్ళట్లేదు. జస్ట్ ట్యూషన్స్ చెప్పినప్పుడు మాత్రమే నేను బయటికి వెళ్ళి వచ్చాను. 6th month వరకు మాత్రమే, మోస్ట్లీ 6th or 7th month వరకు నేను ట్యూషన్స్ చెప్పాను అనమాట. ఆ తర్వాత ట్యూషన్ కూడా చెప్పలేదు. నేను 2nd monthలో అంటే కన్సీవ్ అయిన 1 monthకే నేను స్కూల్ కూడా మానేశాను. స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మేము స్టేర్స్ ఎక్కడం, టీచింగ్ అంటే తెలుసు కదా, రోజంతా నిల్చొనే ఉండాలి, స్టేర్స్ ఎక్కుతూ దిగుతూ ఉండాలి, అంత రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. ఇది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే నేను దీనికే ప్రియారిటీ ఇచ్చాను, తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు. అసలు నా ప్లానింగే వేరుండేది. ఏ ప్యాకింగ్ కవర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి మంచిగా ఒక ఐడియా కోసం పెట్టుకుందాం అనుకున్నా, కానీ అసలు ఓపిక లేదు. నేను ఏం చేశానంటే ఇక పైన డ్రెస్సెస్, చున్నీస్ అవన్నీ సెట్ చేసి పార్సల్ కవర్లో పెట్టి పడేసాను అనమాట. ఈ డ్రెస్ చూడండి, నేను దీన్ని పర్చేస్ చేసి 1 year అయింది. ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. ఇప్పుడు ఇవన్నీ తీస్తే ఆ తవ్వకాల్లో బయటపడింది అనమాట. ఇప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పుడు ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నానని చెప్పి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పనికి వస్తుంది, అది ఇప్పుడు వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అవాయిడ్ చేసాను. ఎందుకంటే పక్కన అంతా కన్స్ట్రక్షన్, కాలువలు వేయడం అవన్నీ జరుగుతుందనమాట. అందుకే ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. మా హస్బెండ్ చూడండి ఇక్కడ నా మీద ఎంత అరుస్తున్నాడో, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు హాస్పిటల్ ఫైల్స్ అని. నేనేమో ఎప్పుడైనా పనికి వస్తేమో అనుకొని పెట్టుకుంటాను, ఆయనేమో అసలు తీసి అంతా ఇసిరేస్తున్నాడు అనమాట. నా పని అయిపోయింది ప్యాక్ చేయడం, ఇప్పుడు మిగతాదంతా తీసి దులిపే పని అయిందనమాట. చెప్పా కదా, ఏదైనా పార్సల్స్ వస్తే ఆ పార్సల్ కవర్స్ కూడా అందులోనే షెల్ఫ్లో పడేస్తుంటా. ఇప్పుడు మాకు 2 racks ఖాళీ అవ్వాలి రేపు బేబీ బట్టలు పెట్టడానికి, బేబీ కోసం. అందుకే మొత్తం తీసి పక్కన పెడుతున్నాం అనమాట. ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి ఎలా ఇసిరి కొడుతున్నాడో ఒక్కొక్కటి. పాపం ఏం చేస్తాడు మరి, అసలు అలసిపోతున్నాడు చేయలేక. అవన్నీ తీసి చూస్తుంటే అందులో అసలు ఏమీ లేవు. ఆ చెత్త అంతా చూడండి, చెత్త అంతా నాదే అనమాట. నేనే పనికిరాని చెత్త అంతా ఇంట్లో పెడుతూ ఉంటానన్నమాట. ఇల్లు గలీజ్ చేయడానికి, లేకపోతే ఇల్లు నింపడానికి నేను అవన్నీ చేస్తూ ఉంటాను. నాకెందుకో వెంటనే పడేబుద్ధి కాదు అసలు ఏది కూడా. ఇది పనికి వస్తుందేమో, ఇది ఏదన్నా అవసరం వస్తుందేమో అని చెప్పి ఉంచుకుంటూ ఉంటాను నేను. మా ఆయన బట్టలు చూడండి ఎంత బాగా మడత పెట్టుకున్నాడో. నేను మడత పెడితే అస్సలు నచ్చదు ఆయనకి. ఆయనే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాడు. ఆయన ర్యాక్ని అసలు నన్ను టచ్ కూడా చేయనీయడనమాట. బేబీ ప్రోడక్ట్స్ చాలా తెప్పించుకున్నాను నేను ఆన్లైన్లో. అవన్నీ ఏమేమి తెప్పించాను అనేది నెక్స్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో ఇవన్నీ క్లీనింగ్ అయిపోయాక నెక్స్ట్ నేను ఇవి క్లీన్ చేసేటప్పుడు అప్పటికి 33-34 వీక్స్లో ఉన్నాను అనమాట. సో 37-38 వీక్స్లో ప్యాక్ చేద్దాం బ్యాగ్ అని చెప్పి నేను అవన్నీ పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోద్ది. రేపు బేబీ వస్తే అసలు కుదరదు మాకు, బేబీతోటే సరిపోతుంది. ఎందుకంటే మేమిద్దరమే హ్యాండిల్ చేసుకోవాలి, మేమిద్దరమే కేర్ చేసుకోవాలి బేబీని. ఎవరైనా మా వాళ్ళు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయే వాళ్ళే, ఎవరు ఉండి చేద్దాము హెల్ప్ చేద్దాం అనే వాళ్ళు ఎవరు లేరనమాట మా సైడ్. సామాన్లన్నీ తీసి పెట్టాక నేను ఏం చేశానంటే ఒక మూలకు పడుకున్నాను. ఎందుకంటే అసలు నాకు ఎంత లేజీగా ఉందంటే చేత కావట్లేదనమాట. చాలా అంటే చాలా టైర్డ్గా అనిపించింది. అప్పటికే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. మా హస్బెండ్కి ఒక్కడికే ప్రెషర్ పెట్టొద్దు, ఆయన అలసిపోతున్నాడని చెప్పి. అయినా నేను లేచేలోపు చూడండి ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టాడో అసలు. ఇక్కడ కింద 2 racks ఖాళీ చేసేసాం మా బేబీ కోసం మేము. నాకు కూడా బెడ్ పక్కనే అనుకూలంగా అందేటట్టు ఉండాలని చెప్పి. ఆ చెత్త చూడండి ఎంత ఉందో. మేము అసలు ఇంట్లో ఉంటున్నామా లేకపోతే చెత్త కుప్పలో ఉంటున్నామా అని అనిపించింది. ఆ పార్సల్ ప్యాకేజెస్ అవే ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి మా ఆయన ఎంత బాగా ఫోల్డ్ చేశాడు బట్టలు. నాకు బట్టలు ఫోల్డ్ చేయడం కూడా రాదనమాట. అసలు పక్కన ఈ సౌండ్ చూడండి. నేను స్టార్ట్ చేసిన ఈరోజే వాయిస్ ఓవర్ ఇద్దామని వారం కింద తీసుకున్న వీడియో ఇది. ఈరోజే ఈ సౌండ్స్ అన్ని పక్కన తల పగిలిపోతుంది. చాలా డిస్టర్బింగ్ ఉందనమాట. 3-4 వీడియోలు ఉన్నాయి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని అనుకుంటుంటే ఈ సౌండ్ డిస్టర్బెన్స్లు ఎక్కువైపోయినాయి. అసలు వాతావరణం కూడా ఈరోజే చల్లగా ఉంది, మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే చిన్నగా అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ అని నేను అనుకుంటుంటే. అసలు చూడండి ఆ సౌండ్లు. వాళ్ళు లేకపోతే మళ్ళీ బయట అప్పడాలని ఒకడొత్తడు, ముగ్గు అని ఒకడొత్తడు.
ఇవే ఎక్కువైపోయాయి అనమాట. ఇప్పుడు రూమ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. మా హస్బెండ్ చాలా నీట్గా క్లీన్ చేసి మొత్తం మాప్ చేసి పెట్టాడనమాట. ఇంకా ఇక్కడ సామాన్లు అక్కడే ఉండాలి. వస్తువులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాయంటే నాకు బాగోదని మంచిగా గట్టి వార్నింగ్ ఇచ్చి పడేశాడనమాట. అంతే ఈ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.